సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డాక్టర్స్ నిర్లక్ష్యంతో ఓ బాలింతరాలు మృతి చెందినటువంటి కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం కామినేని హాస్పిటల్కి ఏకంగా ₹1,00,00,000 ఫైన్ వేసింది. అంత నష్టపరిహారాన్ని ఆ కుటుంబానికి చెల్లించాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఈ కేసును వాదించినటువంటి అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు నరసింహారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. సరే, ఏంటి 2018లో జరిగినటువంటి ఒక కేసులో ఒక బాలింత హాస్పిటల్కి వచ్చి డెలివరీ కోసం వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆమెకు 2 సార్లు మత్తు మందు ఇచ్చారు. తర్వాత డాక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె బ్లీడింగ్ అయిపోయి చనిపోయారని కేసు నమోదవటం, ఆ తర్వాత ఆమె భర్త తండ్రి ఇద్దరు కూడా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడం, ఈరోజు వినియోగదారుల ఫోరం నిన్న ఈ రోజుట్లో రీసెంట్గా ఆ కేసులో ₹1,00,00,000 నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి చెల్లించాలని చెప్పేసి ఇవ్వడం, ఆ కేసుని మీరే డీల్ చేశారని విన్నాం సార్. ఒక్కసారి డీటెయిల్డ్గా చెప్పరా, అసలు ఏం జరిగింది? 2 సార్లు మొత్తం మంది ఇవ్వటం ఏంటి? ఎందుకు 2 సార్లు మొత్తం మంది ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అసలు? కేసు యాక్చువల్గా అమ్మాయిది చిట్యాల దగ్గర ఊరు, సొంత ఊరు ఆరేగూడెము. భర్తతో పాటు హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ లో ముందు డాక్టర్ చూయించుకున్నారు, రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయి. సేమ్ అదే హాస్పిటల్, తర్వాత వేరే హాస్పిటల్, కామినేని కాదు, వేరే హాస్పిటల్ చూయించుకుంది. ఆమె తల్లిగారు చిట్యాల పక్కన ఊరు కాబట్టి కాన్పుకు చిట్యాలకు వచ్చింది. చిట్యాలకు రావడం జరిగి చిట్యాల దగ్గరలో ఉన్న కామినేని హాస్పిటల్ ఉన్న బెస్ట్ హాస్పిటల్ అనుకుని కామినేని దగ్గరికి వెళ్ళింది. అక్కడ కూడా డెలివరీ కంటే ముందు రెగ్యులర్ చెకప్స్ లో ఉన్నది. సో అప్పుడు కూడా ఎలాంటి హై రిస్క్ కానీ ఏం చెప్పలేదు ఆమెకు. అన్ని రిపోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ ఉన్నాయి. కొన్ని చిన్న ఫ్లక్చుయేషన్స్, ఏది బీపీ, థైరాయిడ్, లైట్ అది కూడా పెద్దగా ఏం కాంప్లికేషన్స్ లేవు. మామూలుగా పోస్ట్ డెలివరీ వచ్చే కాంప్లికేషన్స్ లైట్ గా ఉన్నాయి, అవి కూడా పెద్దగా లేవు. ఏం ఆమెకు హై రిస్క్ కానీ అట్లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదు కూడా. సో తర్వాత ఆమె 9/7/2018 నాడు జాయిన్ అయింది హాస్పిటల్లో ఫర్ డెలివరీ. ఆ తర్వాత 9th, 10th, 11th అక్కడే ఉంది, 12th అక్కడ, 12th నైట్ ఆమె 13th నైట్ యాక్చువల్లీ అది సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి అనస్థీషియా చేశారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అనస్థీషియా చేశారు. అది రికార్డ్ చెప్తుంది, నేను పక్కన రికార్డ్. సో యాక్చువల్లీ అసలు 2 సార్లు ఎందుకు ఇచ్చారు సార్ అనస్థీషియా? 2 సార్లు మొత్తం మందికి ఎందుకు ఇస్తారు? అసలు ఇవ్వరు కదా. వాళ్ళు అనటం ఏంటంటే అది సఫిషియెంట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇచ్చినాం అంటారు. సో టెక్నికల్ గా దట్ హెస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై డాక్టర్స్. అది వాళ్ళ బర్డెన్ కాబట్టి మనం ఏంటంటే 2 సార్లు ఇవ్వడం వల్ల చనిపోయింది అనేది ఒక మనం స్ట్రాంగ్ ఇది అన్నమాట. యాక్చువల్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే ప్రశ్నే ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. వాళ్ళు ఏమంటారంటే అప్పుడు అవసరం కాబట్టి ఇచ్చామని, సరే వాళ్ళు ఏదో డిఫెండ్ చేసుకున్నారు. మోర్ ఓవర్ ఏం జరిగిందంటే సిజేరియన్ చేసినాక అక్కడ హాస్పిటల్లో ఉంచేసి వీళ్ళు పేరెంట్స్ మొత్తుకుంటున్నారు, బాగా బ్లీడింగ్ అవుతుంది, బాగా బెడ్ తడిచిపోయింది. యాక్చువల్లీ అది చెప్తున్నా కూడా ఎవరు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం. మార్నింగ్ 7-7:30 ఆ ప్రాంతంలో మళ్ళీ డాక్టర్స్ చూసి చెక్ చేసి తర్వాత ఎప్పుడో డిక్లేర్ చేశారు, షీ వాజ్ డెడ్ అని చెప్పి, షీ డైడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో అక్కడ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిందని చెప్పి, ఇక్కడ మీరు అన్నట్టు తండ్రి భర్త కాకుండా కొడుకు తండ్రి రిప్రజెంటెడ్ బై జీపీ హోల్డర్. ఫాదర్ ఏమో జీపీ హోల్డర్, అమ్మాయి ఫాదర్ జీపీగా అప్పుడే పుట్టిన బాబు, 2 days బాబు, 1 day బాబు తండ్రి కలిపి కేసు వేశారు ఇక్కడ. అయితే ఇక్కడ ఫోరంలో 90 lakhs 1 crore ఇచ్చుకుంటూ 90 lakhs ఆ బాబు పేరు మీద ఎఫ్డి చేయమని, వచ్చిన ఇంట్రెస్ట్ తోని బాబు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కానీ అన్ని చూడమని డైరెక్షన్ ఇచ్చారు. సో మిగతాది కాంపెన్సేషన్ లో 1 మేజర్ షేర్ 90 lakhs ఆ బాబుకే, మిగతా ఎక్స్పెన్సెస్ వాటి కొరకు అవి ఫాదర్ కి ఇచ్చారు. అక్కడ డాక్టర్స్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని కంక్లూడ్ చేసుకుంటూ ఈ కాంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇచ్చినటువంటి కేసులు ఈ మధ్య కాలంలో చూసినట్లు లేదు సార్ అసలు. అంటే మన దగ్గర అంటే డిస్ట్రిక్ట్ ఫోరంలో ఇది నల్గొండ, తెలంగాణలో అయితే ఇది హైయెస్ట్ నాకు తెలిసి. మెడికల్ నెగ్లిజెన్స్ మీద ఇది హైయెస్ట్. మెడికల్ నెగ్లిజెన్సీలో ఇలా చూడలేదు. మెడికల్ నెగ్లిజెన్స్ మీద ఇది హైయెస్ట్. ఇక్కడ జెన్యూన్ కాజ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక హెల్దీ అమ్మాయి కాన్పు కొరకు హాస్పిటల్కి వెళ్తే జీవితం అంతా ముందే ఉంది, జీవితం టోటల్ నాశనం. 2 రోజుల వన్ డే బాబును, గంటల బాబును తాత దగ్గర వదిలిపెట్టి, తండ్రి దగ్గర వదిలిపెట్టి చనిపోయింది ఆమె. ఆ బాబుని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది తండ్రి మీద, తాత మీద. కాబట్టి ఆ యాంగిల్ లో చూస్తే మానిటరీ బెనిఫిట్ అనేది పక్కగా పెడితే, జరిగిన నష్టం చూస్తే
దాన్ని చాలా ఎన్ని పెద్ద డబ్బులు ఇచ్చినా లాస్, హ్యూజ్ లాస్ అండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా దాన్ని కాంపెన్సేట్ చేయలేరు ఎవరు. అవును. దాన్ని ఆ లోటును కూడా ఎవరు పూడ్చలేరు. కాదు సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. ఈ నెక్స్ట్ ఆమెకి బ్లీడింగ్ అయిందని విన్నాను నేను. ఐసీయూకి షిఫ్ట్ చేయమంటే కూడా షిఫ్ట్ చేయలేదని చెప్పేసి, బ్లీడింగ్ అవుతున్నా పట్టించుకోలేదని, అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు అసలు డాక్టర్స్? అక్కడ జరిగింది అదే నైట్ టైము. సరే, జనరల్ జరిగేది ఎక్కడైనా హాస్పిటల్ అయినా డాక్టర్స్ చేస్తారు, సర్జరీ చేసి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడ అది మెడికల్ కాలేజ్ కామినేట్, మీకు తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళు టైంలీ రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అయితే సేవ్ అవ్వు. టైంలీ ఇన్ టైం ట్రీట్మెంట్ జరిగి ఉంటే పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ అవుతుంటాయి. ఆఫ్టర్ సిజేరియన్ చాలా మందికి వస్తుంటుంది కాంప్లికేషన్. కానీ ఇక్కడ ఏంటంటే టైంలీ రియాక్ట్ కాలేదు, కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యే వరకల్లా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడ ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకుంటూ అక్కడ నల్గొండ ఫోరంలో జడ్జిమెంట్ ఇచ్చారు. బాధితురాలు చాలా మంది జనరల్గా ఎవరు కోర్ట్స్కి అప్రోచ్ కారు, మా కర్మ అనుకుంటారు. మన దగ్గర ఎవరైనా చాలా తక్కువ మంది హాస్పిటల్స్ లో ఇట్లా జరిగిన వాటి మీద కేసులు వేస్తారు. చూస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్. పాపం వాళ్ళ తాతగారు 2000 అంటే అమ్మాయి తండ్రి 2018 నుంచి లీగల్ ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అతను అప్పుడున్న యాక్చువల్గా పోలీస్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరు డాక్టర్ల మీద, కామినేని యాజమాన్యం మీద, డాక్టర్స్ మీద 304A కేసు రిజిస్టర్ చేశారు. అప్పుడున్న ఎస్పీ గారు రంగనాథ్ గారు కమిటీ వారి రికమెండేషన్ మీద ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. హైదరాబాద్ డాక్టర్స్ అందరూ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ బేసింగ్ అందరి రిపోర్ట్ ఛార్జ్ షీట్ వేశారు పోలీస్ వాళ్ళు వీళ్ళ మీద 304A ర్యాషన్ నెగ్లిజెన్స్ ఉందని చెప్పి. సో అది కూడా యాడెడ్ దిస్ అక్కడ క్లియర్ గా కనపడేదని వాళ్ళు పోలీసు వాళ్ళు ఛార్జ్ చేశారు. ఆమె దాని మీద వాళ్ళు పాజిటివ్ వెళ్ళారు. అది దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అని ఇక్కడ ఆ పోలీస్ వాళ్ళు కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. వీళ్ళ నెగ్లిజెన్స్ వల్లే చనిపోయింది. కోర్టు ఇంకా కేసు పెండింగ్ ఉంది, అది కూడా ట్రయల్ పెండింగ్. ఎప్పటి లోపు ఆ అమౌంట్ ని వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది సార్? ఏమన్నట్లు యాక్చువల్లీ ఆర్డర్ ప్రకారం 30 days లోపల చెల్లించాలి. డేట్ ఆఫ్ డెలివరీ. ఒకవేళ చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉంటుంది వీళ్ళకి? బాధితులు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు, ఆస్తులు జప్తు చేయించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫైనల్ ఆర్డర్ అన్నట్టే కదా సార్? ఇక మళ్ళీ ఇంకా వేరే దీని మీద అప్పీల్ పోవచ్చు కదా ఎవరైనా. వాళ్ళైనా అప్పీలకు పోయినప్పుడు పే చేయకుండా అప్పీలకు పోవచ్చు కదా. దాని ఇప్పుడు అదే కదా న్యాయం అంటే. ఇక్కడ పోకూడదని ఏం లేదు కదా. ఇది ఫైనల్ కాదు, పోవచ్చు. వాళ్ళకి అన్యాయం అనిపించుకుంటే పోతారు. అక్కడ కూడా సరే కేసులో మెరిట్ ఉంటే అక్కడైనా గెలుస్తారు. ఇది అక్కడ కూడా తప్పకుండా గెలవాల్సిన కేసు, అదేం లేదు. అదే ఒక మంచి కేసులు అంటే మనిషిని తీసుకురాలేకపోయినా అట్లీస్ట్ జరిగినటువంటి నష్టానికి పరిహారం అన్నా ఇప్పించగలిగారు మీరు. గ్రేట్ సార్, రియల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.